హలో జిగ్రీస్, నేనేంటి తెల్ల ఎఫెక్ట్ వేసుకొని వచ్చాను అనుకుంటున్నారా? ఇదైతే ఓన్లీ ఫుడ్ షాట్ అనమాట. మా తిరుపతి ట్రిప్లో ఏమేమి తిన్నాము అని చెప్పేసి. సో ప్లేసెస్తో తర్వాత వస్తుంది. యాక్చువల్గా తిరుపతిలో టిఫిన్ చేసాం, బట్ నేను తీయడం మర్చిపోయాను. సో నేను నాన్న థాలీస్ చెప్పుకున్నాము. సహస్ర వాళ్ళు పొటాటో వెజ్జెస్ చెప్పుకున్నారు. నేను ట్రై చేశాను, నాకైతే చాలా నచ్చింది. తర్వాత నాకు రైస్ రానికి టైం పడుతుంది కాబట్టి నేను అప్పడం తీసుకొని నేను తినేసాను. సో ఇదైతే ఓన్లీ ఫుడ్ షాట్. ట్రిప్లో తిన్న ఫుడ్ అంతా క్లిప్స్గా యాడ్ చేశాను అంతే. ప్లేసెస్ తిరిగిందంతా కూడా మీకు తర్వాత వీడియో వస్తుంది కాబట్టి సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అరుణాచలం రిటర్న్ అయ్యాక నాని అయితే కాఫీ తాగేశారు ఇంకా నైట్కి. నేను ఒక సూప్ చెప్పుకున్నాను, నాన్న దోశ ఇంకా రోటీ చెప్పుకున్నారు అలాంగ్ విత్ సమ్ కర్రీ. నేనైతే దాంతోపాటు క్రిస్పీ కార్న్ చెప్పుకున్నాను, నా బడ్జెట్ సరిపోదు కాబట్టి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాము. అక్కడైతే టిఫిన్ తినకుండా వెళ్ళాము కాబట్టి డైరెక్ట్గా లంచ్ చేస్తాము. యాజ్ యూజువల్ నేను నాన్న థాలీస్ చెప్పుకున్నాము. శాస్త్ర వాళ్ళు ఫ్రైడ్ రైస్ ఇంకా జీరా రైస్ చెప్పుకున్నారు. మీల్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. టేస్ట్ అదిరింది, బట్ ఫ్రైడ్ రైస్ కొంచెం ఓకేగా అయితే ఉన్నది. అండ్ నైట్కి మళ్ళీ మేము అందరం ఇంకా ఫ్రైడ్ రైస్ తినేసాం అనమాట లైట్గా. నెక్స్ట్ డే జపాలి ఆకాశగంగా వెళ్ళాము. అండ్ కొన్ని ఎడిటింగ్ మిస్టేక్స్ వల్ల నేను తిరగేసి కనబడతాను. సో జపాలి వల్ల ఫుల్ నీ పెయిన్స్ వచ్చాయి కాబట్టి మేమైతే అందరం మార్నింగ్ టిఫిన్కి లెగలేదు. ఇంకా శాస్త్ర వాళ్ళు అయితే గుడికి వెళ్ళారు ప్రసాదం తేయడానికి. నేను మా మమ్మీ మాత్రం ఉన్నాము. సో నేను మా మమ్మీ గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాము. నేనైతే అక్కడ ఫస్ట్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. నాకైతే అప్పుడు నోరు కాలిపోయింది, కానీ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ నేనైతే మంచూరియా నూడిల్స్ చెప్పుకున్నాను. అండ్ యాక్చువల్గా నా ఉప్పులో కొంచెం నూడిల్స్ ఎక్కువ అయ్యాయి అనిపించింది నాకైతే. అపార్ట్ ఫ్రమ్ దట్ బాగుంది. ఆ తర్వాత మళ్ళీ మేము తిరగేసి కనపడ్డాం ఎడిటింగ్ మిస్టేక్ వల్ల. నేను శాస్త్ర అయితే గోవిందరాజ స్వామి గుడి దగ్గర గోలీ సోడా తాగేసాం. ఇంకా నైట్కి అయితే ట్రైన్కి వెళ్ళే ముందు భీమాస్ దగ్గర నేనైతే గీడ్లీ తిన్నాను. శాస్త్ర, అమ్మ, నాని అందరం గీడ్లీ తిన్నాము. అండ్ ఎక్స్ట్రాగా నాన్నగారు దోశ చెప్పుకున్నారనమాట. లస్సీ నేను చెప్పుకుంటే శాస్త్ర తీసుకొని తాగే. లస్సీ ఎలా ఉంది? సూపర్ అక్క. లైక్, కారల్, అనకాపల్లి జిగిరి.